నానా ఒక క్విక్ ప్రేయర్ చేయండి అన్న, వెళ్ళిపోతాం కదా ఎలాగో సెషన్లోకి. రైట్ పరిశుద్ధుడ పరలోక ప్రజా నీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రభా కొద్దిసేపు ప్రభ నీ పాద సన్నిధిలో ప్రభ కుటుంబాలుగా చేరి నీ సన్నిధిని ప్రభ మేము ఆనందించుటకు, మా మనవులను మా విజ్ఞాపనలను ప్రభ నీ పాద సన్నిధికి చేర్చుటకు మాకిచ్చిన ఈ చిన్న సమయాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. ఇదిగో కూడి వచ్చే ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభ, సమకూర్చండి తండ్రి. ఇప్పుడు ఈ రోజు నీ వాక్యాన్ని పంచబోతున్నారు, లేకపోతే నీ వాక్యాన్ని చెప్పబోతున్నారు ప్రభా. నీ సహోదరుడు, మా సహోదరుడు బబ్లుని బట్టి నీకు వందనములు తండ్రి ప్రభా. తనని మరుగుపరచండి, మీరు మాట్లాడండి మాతోటి. సమస్త అడ్డంకులను తొలగించండి ప్రభ, బంధకాలను విడిపించండి ప్రభ, ఆటంకాలను తొలగించండి తండ్రి. ప్రతి విధమైన శోధన నుంచి తప్పించి రావాల్సిన వారిని క్షేమంగా చక్కగా ప్రభ సమయానికి వచ్చినట్లు సహాయం చేయండి ప్రభ. మరీ ముఖ్యంగా ఆది నుంచి అంతం వరకు నీ కృపను మాతోటి ఉంచి మీరే మహిమ పొందమని మా ప్రభ యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వింటున్న మనకు కూడా ఈ మాటలు ఆనాడు 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు తిమోతికి, లేకపోతే తన సంఘానికి, లేకపోతే అనేక సంఘాలకి మాట్లాడి రాసిన లేఖల్లో సారాంశము మన కోసం భద్రపరిచిన దేవునికి స్తోత్రం చెప్తాము. ఇప్పుడు ప్రధాన వాక్య భాగానికి వెళదాం. అన్నా వినపడుతుందా? వినపడుతుందా? ఓకే, స్క్రీన్ కనపడుతుందా అండి? కనపడుతుంది. ఆడియో కూడా క్లియర్గా ఉంది కదండి? ఓకే. 2 బలమైన సెంటెన్స్లు, ఒక బలమైన వాక్యం విన్నాము. ఒకటి చందన గారు కదా పాడింది, ఏంటిది? జ్ఞానము నమ్ముకుని జారిపడ్డానా బోర్లా పడ్డానా, అదొక లైన్ చాలా పవర్ఫుల్ గా ఉండింది. అలాగే నాదంటూ లోకాన ఏమీ లేదు, ఏదన్నా ఉందంటే ప్రభు అది నువ్వు ఇచ్చింది అనేది. సచ్ ఏ పవర్ఫుల్ లైన్స్ టు రైట్ అవి. అలాగే ఇప్పుడు చదివిన వాక్యం కూడా చాలా పవర్ఫుల్ బైబిల్ వర్స్ అండి. సరే, ఏదైతే నేను ప్రభు కృప వలన మళ్ళీ నేను మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా క్రీస్తు మనము సంఘం అనే సిరీస్ లో భాగంగా కలుసుకోవడం అన్నది మరి నాకు ఆనందాన్ని ఇస్తున్నటువంటి విషయము. మరి ఇట్టి కృప కొరకే నేను దేవునికి నా యొక్క స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మరి నేను చేసిన అపరాధములను బట్టి నేను ఆయనకు నా యొక్క క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా జీవితంలో ఎంతో మంది మరి నాకు వేరియస్ వేస్ లో నాకు సహాయకరంగా ఉంటా ఉన్నారు. వారందరికీ కూడా ప్రభు పేరిట కృతజ్ఞతలు. వారిని బట్టి ప్రభువునకు నా స్తుతులు. క్రీస్తు మనము సంఘం అనే సిరీస్ ప్రభు కృపను ఆధారం చేసుకుని, అలాగే ఆయన కృప ద్వారా ఎనేబుల్ చేయబడిన ఎంతో మంది యొక్క కంట్రిబ్యూషన్ ఆధారం చేసుకుని ముందుకు సాగుతూ ఉండింది. దట్ కంట్రిబ్యూషన్ కెన్ బి ఇన్ ఎనీ ఆఫ్ ద ఫామ్. మరి అట్టి వారందరికీ ప్రభు పేరిట కృతజ్ఞతలు. మరి ఈ మహాకృపను బట్టి నేను దేవునికి మరింతగా నా యొక్క స్తుతులు చెల్లించుకుంటా ఉన్నానండి. ఫ్రెండ్స్, క్రీస్తు మనము సంఘం అనే సిరీస్ లో భాగంగా మొదటి టాపిక్ గా ద డివైన్ ప్లాన్ యాక్షన్ బ్లెస్సింగ్స్. మరి ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాల ధ్యానం అండి. అది మొదటి టాపిక్ గా చూస్తా ఉన్నాం. అయితే దానికి ముందు మరి దాని కథను తెలుసుకుంటున్నాం. ఆల్ రిలవెంట్ అండ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటూ మరి ముందుకు సాగుతూ ఫేజ్ 3లోకి ఎంటర్ అయ్యాము. మరి వాళ్ళ 14వ ఎపిసోడ్ అండి. మరి ఈ విధంగా ఈ సిరీస్ ని కొనసాగించడం కోసంగా మున్ననిస్తున్నటువంటి సపోర్ట్ ని బట్టి, మిమ్మల్ని బట్టి ప్రభువునకు నేను నా స్తుతులు చెల్లించుకుంటూ, మీకు కూడా ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ అండి. మరి ఎప్పుడు చెప్పేది, క్విక్ గా చెప్పేది ఏంటంటే, అదైతే మరి ఆ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతున్న ఆ రికార్డింగ్స్ ని విజిట్ లేదా రీవిజిట్ చేయండి. సో దట్ మీరు ఆ యొక్క కథతో మరి చక్కగా ఆ కనెక్షన్ అది మీకు ఉంటుంది. అండ్ ఆల్సో ఛానల్ నేమ్ ని జేఆర్జే గాస్పెల్ సాంగ్స్ నుంచి జేఆర్జే గాస్పెల్ క్వెస్ట్ గా మరి అంటే బిగ్గర్ పిక్చర్ ని ముందు దృష్టిలో పెట్టుకుని రీనేమ్ చేయడం జరిగింది. బట్ మీరైతే మొన్న ప్లేలిస్ట్ కూడా ఎలాగో షేర్ చేస్తారు కాబట్టి దాని త్రూ అన్న మీరు ఫాలో అవడానికి మీరు ట్రై చేయండి. మరి గత 2 ఎపిసోడ్లుగా మనం దేని గురించి చూస్తున్నాము అని ఎవరన్నా క్విక్ గా సింపుల్ గా చెప్పగలరా? సన్హెడ్రిన్స్ గురించి చెప్పారు, తీర్పు గురించి చెప్పారు, తర్వాత అన్నా కైఫా గురించి చెప్పారు, తర్వాత ఇంకొకటి కురేనియస్ గురించి చెప్పారు. ఫ్రెండ్స్, మున్న ఒక్కరే చెప్తున్నారు, దయచేసి మీరు కూడా ఫాలో అవ్వాలని కోరుతా ఉన్నాను. నికోదేం గురించి కూడా చెప్పారు. సో కైండ్లీ బీ ఇంటరాక్టివ్ అండి. మరి అలాగే కొంచెం ప్రొయాక్టివ్ గా కూడా ఉండండి. సరే, అన్న చెప్పినట్లుగా మరి మనము మరి కథకి రెలవెంట్ గా మరి అక్కడ నెలకొన్నటువంటి రోమన్ జోదియాలో నెలకొన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మరి మనం చాలా మంచిగానే అధ్యయనం చేయడం జరిగింది. మరి ఇవాళ నేను అవకాశం ఉన్నంత వరకు ఏంటంటే దీన్ని 3 సెగ్మెంట్లు అనుకుంటున్నాను, బట్ ఎంతవరకు కవర్ చేయగలనో నాకు తెలియదు. బట్ ఫస్ట్ సెగ్మెంట్ లో బ్యాలెన్స్డ్ పోర్షన్ కొంత చెప్పేసి, సెకండ్ సెగ్మెంట్ లో కొన్ని ప్రశ్నలు లేదా థాట్స్ మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఒకవేళ టైం సరిపోతే 3వ సెగ్మెంట్ లో నేను
ఒక వ్యక్తిని గురించినటువంటి ఇంట్రడక్షనరీ వీడియో మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. బట్ సమయాన్ని బట్టి మనం చూద్దాము. మొన్న ఎక్కడ ఆప్ చేయాలో మీరు నాకు జస్ట్ హింట్ ఇవ్వండి. రైట్. మరి మన ఇంట్రడక్షన్స్ అనేది చూసామండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంగా మరి మనం కథను మొదలు పెట్టుకున్నాము. ఎందుకంటే ఎఫెసీ పత్రికని ధ్యానం చేయబోతున్నాం కాబట్టి. పెట్టుకున్నప్పుడు మరి ఆయన దేవుని చిత్తం వలన అపోస్తలుడైన పౌలు అని అన్నాడు. అక్కడి నుంచి మనకి మల్టిపుల్ గేట్స్ ఓపెన్ అయినాయి. ఓపెన్ అయినప్పుడు మరి ఎవరికి రాస్తున్నాడు ఆ పత్రిక? ఎఫెస్ సంఘం వారికి అన్నప్పుడు మరి ఎఫెస్ పట్టణాన్ని గురించిన చారిత్రాత్మక ఆధారాలతో కూడినటువంటి ఇంట్రడక్షన్ చూసాము. ఆ తర్వాతి గేట్ లో ఎఫెసీ పత్రికను గురించినటువంటి కొన్ని విషయాలను మాన్యుస్క్రిప్ట్ సహాయంతో కూడా మనం చూడడం జరిగింది. ఆ తర్వాతి గేట్ లో మరి పౌలు అని అంటున్నప్పుడు కాబట్టి మరి పౌలు కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మరి మనం స్క్రిప్చర్స్ రిఫరెన్స్ ఫిలిప్పి పత్రిక గానీ అపోస్తుల కార్యాల పత్రిక స్క్రిప్చర్ రిఫరెన్స్ తో మరి పౌలు తాను ఏమై ఉన్నాడని చెప్తున్నాడంటే, పౌలు తాను నేను హెబ్రీయుణ్ణి, ఇజ్రాయలైట్ని, మరి బెన్యామీను గోత్ర యూదుడిని, రోమియుణ్ణి, పరిసయుణ్ణి, తార్సస్ పట్టణం నుంచి వచ్చిన వాడిని, గమాలియేలు వద్ద చదివిన వాడిని అని మరి తాను చెప్తా ఉన్నాడు. మీకు కనెక్షన్ స్టేబుల్ గానే ఉందండి. నాకు ఎందుకో కొంచెం అటు ఇటుగా పోతా ఉండింది. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ గైస్? బానే ఉన్నదబ్బా. ఓకే. రైట్. సో మరి మనం అన్ని కవర్ చేసాం. ఏది హెబ్రూ అంటే ఎవరు, ఇజ్రాయలైట్ అంటే ఎవరు, బెన్యామీన్ గోత్ర యూదుడు అంటే ఎవరు, లేకపోతే పరిసైడ్ అంటే ఎవరు, మరి తార్సు పట్టణం నుంచి ఎవరి దగ్గర చదువుకున్నాడు, ఇవన్నీ మనము కవర్ చేసుకున్నాం. ఆ కవర్ చేసుకునే భాగంలోనే ఈ డివైన్ ప్లాన్ యొక్క స్టోరీ ఎక్కడ యాక్టివేట్ అయ్యింది, దానిలో ఎవరిని చోజన్ నేషన్ గా దేవుడు పెట్టుకుని మరి నడిపించుకుంటా వచ్చాడు, మరి ఆ కథ అంతా కూడా మరి దాదాపు యేసుక్రీస్తు మరణం వరకు కూడా ఏం జరిగింది అనేది మనం చూసామండి. అక్కడి నుంచి సైడ్ బి యాక్టివేట్ అవబోతుంది. దాంట్లోకి పౌలు ఎలా భాగస్థుడు అవుతాడు అనేది మనం చూడబోతున్నాం అనేది ముందు ఎపిసోడ్స్ కి సంబంధించినటువంటి కంటెంట్ అన్నమాట. అయితే మరి పౌలు రోమియుడు ఎలా అయ్యాడు, దాని గురించి మనం చూద్దామండి. నేను మీకు ఇచ్చేటటువంటి హోంవర్క్ ఏంటంటే, పౌలు తాను రోమియుడిని అని చెప్పుకున్నటువంటి వర్స్ అపోస్తల కార్యాల్లో ఉంటుంది. మరి మీరెవరన్నా మీకు ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉంటుంది. బట్ మీరు ప్రయత్నించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు నాకు చెప్పాలి. పౌలు తాను రోమియుడిని అని చెప్పినటువంటి వర్స్ బైబిల్లో అపోస్తల కార్యంలో ఏ అధ్యాయంలో ఉందన్నది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నా తరపున హింట్ ఏంటంటే 20 తర్వాత ఉండే చాప్టర్స్ లో ఉంటుంది. రైట్. మరి పౌలు రోమియుడు ఎలా అయ్యాడంటే, మరి మనం ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అప్పుడు ఎపిసోడ్స్లలో ఈ దండయాత్రలు వాటిలోకి మరి చెర ఎలా కొనుక్కోబడింది అనే దాని గురించి మనం మరి చూసాం కదా. వీలైతే ఒకసారి ఆ ఎపిసోడ్స్ మీరు రివిజిట్ చేయండి, ఇంకా మీకు కనెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. మరి ఎవరెవరు ఏ డైనస్టీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిపాలించారనేది చూసాం కదా. అప్పుడు మరి గ్రీకుల కాలంకి వచ్చేటప్పటికి ఒక ప్రాక్టీస్ వచ్చిందండి. ఏంటి ఆ ప్రాక్టీస్ అంటే, వీళ్ళకి సహకరించేటటువంటి సిటీస్ ని గాని, లేకపోతే కొన్ని ఫ్యామిలీస్ ని గాని, ఆ ఫ్యామిలీస్ లో మోస్ట్లీ ధనిక వర్గాలు ఉంటారు. లేకపోతే కొంతమంది ఫ్యామిలీ గాని, లేకపోతే కొంతమంది వ్యక్తుల సమూహం గాని వాళ్ళు మిలిటరీలో గాని, యుద్ధంలో గాని సేవలు అందించటం, లేకపోతే వేరే అదర్ వర్క్స్ గా వాళ్ళు చేయటం, అది వాలంటరీగా చేశారా, స్లావరీగా చేశారా కూడా ఉంటుంది. వీటన్నిటిని బట్టి వీళ్ళకి ఏంటంటే కొన్ని బెనిఫిషరీస్ లేదా ఎగ్జామ్షన్స్ అని ఇస్తా ఉన్నారనమాట. అయితే గ్రీకుల తర్వాత రోమియోలు కూడా మరి దాన్ని కంటిన్యూ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. మరి ముందుగా పాంపే మరి ఈ సిలీసియా లేకపోతే కిలికి పట్టణం గురించి ఉంది కదా. తను చెప్పాడు కదా, లాస్ట్ వీక్ లో మనం చూసాం కదా, తను ఏ పట్టణం నుంచి వచ్చి గమాలియేలు పాదముల వద్ద చదివాడు అని మనం చదివాం కదా. ఆ వర్స్ మీకు గుర్తుందా? లేకపోతే దాన్ని కూడా మీరు నెక్స్ట్ వీక్ కి హోంవర్క్ లాగా మీరు గుర్తు పెట్టుకొని నాకు గానీ లేకపోతే మొన్నకు గానీ మీరు చెప్పండి. మరి ఆ కిలికి పెద్ద పట్టణం అది. దాన్ని ఏం చేశారంటే ఫ్రీ సిటీగా వాళ్ళు స్టాంప్ వేసుకున్నారు. మరి ఆ తర్వాత పాంపే తర్వాత మార్క్ ఆంటోనీ కాలంలో మరి దానికి క్యాపిటల్ గా తార్స్ పట్టణాన్ని పెట్టి దాన్ని కూడా ఫ్రీ సిటీగా మరి మార్క్ వేసుకున్నారు. ఆ తర్వాత ఆక్టేవియన్ ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాడు. మరి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబడిన ముగ్గురు పేర్ల గురించి కూడా నేను ఫేజ్ 2 లో ఒక ఎపిసోడ్ లో చాలా క్లియర్ గా కవర్ చేశాను. మీరు దయచేసి ఒకసారి అది కూడా రీవిజిట్ చేసి ఈ ఎపిసోడ్ చూడండి. మీకు ఆ కనెక్షన్ చక్కగా అర్థం అవుతుంది అనమాట. మరి ఈ ఫ్రీ సిటీగా మార్క్ పడిన వాళ్ళకి గాని, లేకపోతే ఇందాక చెప్పినట్టు వాళ్ళకి సహకరించినటువంటి కొన్ని ఫ్యామిలీస్ గాని, లేకపోతే కొన్ని కమ్యూనిటీస్ గాని, వ్యక్తుల సముదాయానికి గాని వీళ్ళు బెనిఫిషరీస్ ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారు. ఫ్రీ సిటీలో అయితే ఏముంటుంది, ట్యాక్స్ తీసేస్తున్నారు, లేకపోతే కొంత ట్యాక్స్ కట్టాలి. అలాగే వీళ్ళు రోమిల కింద ఉన్నప్పటికీ వీళ్ళు స్వయం పాలిత కేంద్రాలు, అంటే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళే చేసుకోవచ్చు. అలాగే వీళ్ళ మరి ఫేవరెట్ దేవత, లేకపోతే వీళ్ళ దేవత ఎవరైతే పూజించుకుంటారో వాళ్ళని వీళ్ళు ఫ్రీగా ఆరాధన చేసుకోవచ్చు అనమాట. అటువంటి బెనిఫిషరీస్ ఉన్నాయి. స్పెషల్లీ ఫ్రీ సిటీలో పుట్టిన
ఆ బిడ్డకి బై బర్త్ రోమన్ సిటిజన్‌షిప్ వస్తుంది. అలాగే ఇందాక చెప్పబడినటువంటి ఎవరైతే సహకారం చేసే గ్రూప్స్ ఉన్నాయో, ఫ్యామిలీస్ గాని, లేపోతే ఇండివిడ్యుయల్స్ గాని, గ్రూప్ ఆఫ్ ఇండివిడ్యుయల్స్ గాని ఉన్నాయో, వాళ్ళ సర్వీసెస్‌ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిటిజన్‌షిప్స్ అంటే మనకిప్పుడు సబ్స్క్రిప్షన్స్ అని వస్తుంటాయి గదండీ! ప్రీమియం, గోల్డ్ అని. కొన్నిట్లో బెనిఫిట్స్ ఎక్కువుంటాయి. కొన్నిట్లో ఉండవు గదా! ఆ మాదిరిగతో కూడినటువంటి సిటిజన్‌షిప్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇంక్లూడింగ్ స్లావరీలో ఉన్న పీపుల్‌ని కూడా ఇవ్వటం జరిగింది. ఆహ్, అలాంటి డిఫరెంట్ సిటిజన్‌షిప్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత కొంతకాలానికి మరి రోమన్ సిటిజన్‌షిప్‌ని కొనుక్కోవడం కూడా జరుగుతా ఉండిందనమాట. బట్ ఇన్ పాల్స్ కేస్ పాల్ కంటే కూడా పాల్‌కి ముందు తను సౌలు గదా! తార్సు పట్టణం వాడైన సౌలు గదా! మరి సౌలు మరి ఆ ఫ్రీ సిటీలో పుట్టడం ద్వారా మరి తనకి బై బర్తే రోమన్ సిటిజన్‌షిప్ అనేది రావడం జరుగుతా ఉండింది. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ మరి సౌలు యొక్క ఫ్యామిలీ ఈస్ వెరీ వెల్తీ ఫ్యామిలీ అనమాట. అలాగే మంచిగా చదువుకున్నాడు. తార్సు పట్టణం ఈస్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అండి. మరి అక్కడ చదువుకుని అక్కడి నుంచి మళ్ళా ఇజ్రాయెల్ వచ్చి జెరూసలేం వచ్చి మరి ఇక్కడ గమాలియేల్ దగ్గర మరి అదంతా కూడా మరి ఫారసీ కదా తను. మరి బాగా స్టడీ చేసుకొని అతని రికమెండేషన్‌తో మరి సాన్‌హెడ్రిన్ సభలో తనకి మరి సభ్యత్వం ఉందని, లేదని మరి వాదనలున్నాయి గానీ, ముందు ముందు ఎపిసోడ్స్‌లలో నేను మీకు ఇంకా వీడియో రూపకంగా దాన్ని ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఇది పౌలు రోమిడా కాదా అనే దానికి సంబంధించినటువంటి గేటు. సో, దీంతో అన్ని ఇంట్రడక్టరీ గేట్స్ అన్నీ మనం కవర్ చేసేసుకున్నాం. ఇక మిగిలిందేంటంటే, దేవుని చిత్తము వలన అపోస్తలుడైన పౌలు అనే పెద్ద గేట్ ఉండిపోయింది. అసలు ఎలా అంటే ఎందుకంటే మనం లాస్ట్ ఎపిసోడ్స్‌లో చూసాం కదా! ఈ పరిసయ్యులంతా కూడా మరి క్రిస్టియన్స్ కనే కంటే కూడా మరి యేసుక్రీస్తు లేదా ఆయన మూవ్‌మెంట్‌కి వ్యతిరేకంగా ఉన్నారో, మరి సడెన్‌గా ఇతనెళ్లి ఈ కథలోకి ఎలా కలిసాడు అనే దాని గురించి మనము ముందు ముందు చూడాలి. దానికి పెద్ద గేట్ ఓపెన్ చేసినప్పుడు పౌలు గురించినటువంటి ఆయన జీవిత చరిత్ర లేకపోతే ఆయన ఎట్లా ఈ కథలో భాగమయ్యాడు అదంతా కూడా మరి మరి 1, 2, 3 ఎపిసోడ్స్‌లో ఒక వీడియో రూపకంగా నేను ప్రెజెంట్ చేయాలని ఆశపడతా ఉన్నాను. సో, ముందు ముందు ఎపిసోడ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. దయతో మానకుండా రావడానికి ట్రై చేయండి. లేదా యూట్యూబ్‌లో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే ముందు ముందు మీకు హోమ్ వర్క్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీరు వచ్చేటప్పుడు చదువుకొని రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అది ఎలా ఏంటన్నది మున్నన్న ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో, ఇది ఇక్కడికి పాల్‌కి సంబంధించిన ఒక 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 సెగ్మెంట్ మాత్రమే పూర్తయింది. ఇంకా చాలా ఉంది మన టాపిక్. ఎఫెసీ పత్రిక ధ్యానం అయ్యేంత వరకు ఇంకా మనకు చాలా ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. అయితే ఆహ్, చివర్లో టైమ్ ఉంటే ఒక ఇంట్రడక్టరీ వీడియో చూపిస్తా. బట్ దానికి ముందు నేను మీకు కొన్ని ప్రశ్నలు లేదా తలంపులు లేపోతే కొన్ని పాయింట్స్ మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. అయితే ఇవి చెప్పాలా వద్దా అని కొంచెం మదన పడ్డాను గానీ, బట్ లేటర్ అట్ సమ్ పాయింట్ ఐ ఫిగర్డ్ ఔట్ థట్ ఇక్కడ నేనేదో మార్పుని తీసుకురావటమో, లేపోతే నా వల్ల ఏదో చేంజ్ జరుగుతదని కాదు గానీ, ఎందుకంటే అది దైవ చిత్తానుసారమై మరి పరిశుద్ధాత్మ కార్యంగా దేవుడే జరిగించుకుంటా తీసుకువెళ్ళాలి ఏదైనా గానీ. కాకపోతే మరి మన పైన ఏదన్నా ఎక్కడన్నా ఒక చిన్న బాధ్యత ఉండి ఉంటే, దాన్ని ప్రయత్న లోపం లేకుండా చేయాలన్న ఒక ఆశ తప్ప వేరే ఏమీ కాదనమాట. మరి ఫ్రెండ్స్ మరి మనం గత 2 ఎపిసోడ్స్‌లో రోమన్ జూలియాలో నెలకొన్నటువంటి ఆ పరిస్థితులన్నీ మరి మనం చూసుకుంటా వచ్చాం గదా! అక్కడి నుంచి దాన్ని రిఫరెన్స్ పాయింట్‌గా తీసుకొని మన ప్రెజెంట్ టైమ్ లైన్స్‌కి కొన్ని పారలెల్‌గా లైన్స్ డ్రా చేసి మీకు కొన్ని పాయింట్స్ మీ ముందు ఉంచదలుచుకున్నాను. వీలైతే ఒకసారి స్క్రీన్ కనపడితే ఒకసారి దయచేసి చూడండి. ఏంటంటే ఆ డయాగ్రామ్ మీకు అర్థమైపోతే అసలు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఐ విల్ ట్రై టు గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇప్పుడు ఈ యూదులనేవాళ్ళు మరి చాలా అప్రెషన్స్ గుండా ఎళ్ళొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని రిలీజియస్‌గా గాని, ఒక కమ్యూనిటీగా తీసుకున్నా గూడా, లేపోతే ఒక క్లాస్‌గా తీసుకున్నా గూడా, మరి వాళ్ళు అప్రెషన్స్ గుండా ఎళ్ళొస్తున్నారు. లేపోతే పర్సెక్యూషన్స్ గుండా ఎళ్ళొస్తున్నారు. వేరే మతం వాడితో గాని, వేరే కమ్యూనిటీ వాళ్ళతో గాని మరి ఆ యొక్క ఏమంటారు? మరి అణిచివేతకు గురైతూ చాలా పయనం చేసి ఇప్పుడు మరి ఇక్కడ ఏమంటారు రోమన్ జూడియాలో వాళ్ళు ఒక ప్రామిస్ ఫుల్‌ఫిల్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో మరి యేసుక్రీస్తు అనబడే ఆయన వచ్చి ఆయన ఒక మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేశాడు. నేనిక్కడ క్రిస్టియానిటీ అనే ఒక రిలిజియన్‌గా నేను ప్రెజెంట్ చేయడానికి ఇష్టపడట్లేదు. చాలా మంది టీచర్స్ కూడా ఏమంటారంటే, క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఎ రిలిజియన్. ఇట్స్ ఎ ఏమంటారంటే ఒక వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎప్పుడన్నా? ఓకే. 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 అది ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది చిన్నగా. యాహ్! ఫైన్. మరి వీళ్ళు ఇంత ప్రాబ్లమ్ గుండా ఎళ్ళొచ్చి వీళ్ళ రిలీజియస్ పరంగా గాని, కమ్యూనిటీ పరంగా గాని థ్రెట్‌గా కనపడినటువంటి జీసస్ మూవ్‌మెంట్‌ని లేకపోతే ఆయన కల్ట్ ఫాలోయింగ్‌ని అణిచివేయాలని వీళ్ళు చూసారు. ఇది సొసైటీలో ఈ ప్రాక్టీసు అనాది కాలంగా ఎగ్జిస్ట్ అవుతా ఉంది. ఏంటంటే ఒకళ్ళకి ఒక్కొక్కళ్ళు థ్రెట్‌గా మారితే
వాళ్ళని మనం ఏదో ఒక రూపేణా వాళ్ళ పైన పవర్ సంపాదించుకుని వాళ్ళకి పవర్ తగ్గించే ప్రయత్నం చేస్తా ఉంటాం. అది కమ్యూనిటీ స్లాష్ కులం స్లాష్ మతం అనేటువంటి రంగులు పులుముకున్నప్పుడు డిఫరెంట్ డైమెన్షన్ లోకి వెళ్తా ఉంటది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుంది, వితిన్ జరుగుతుంది. కానీ మనకి వితిన్ కాకుండా బయట వాళ్ళతో జరుగుతుంది. బయట వాళ్ళతో జరిగేవేమో మనకు పర్సిక్యూషన్స్ గా అయిపోతున్నాయి. వితిన్ జరిగే దాంట్లో కూడా ఈ రాజకీయం జరుగుతూనే ఉండింది. మరి ఇప్పుడు మనం ఎటువంటి కార్యాచరణలోకి వెళ్ళాలి? ఇప్పుడు యేసుక్రీస్తు మాదిరి ఈ కొన్ని వాక్యానికి విరుద్ధంగా దూరంగా లేకపోతే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి ఈ ప్రాక్టీసెస్ గురించి మనం క్వెషన్ చేయాలా? కండెమ్ చేయాలా? వద్దా? లేకపోతే వాటి గురించి ప్రేయర్ చేయాలా? ఒకవేళ భరించాలంటే ఎంత మేరకు భరించాలి? కండెమ్ చేయాలంటే ఏ పాయింట్ తర్వాత కండెమ్ చేయాలి? ఎంత మేరకు కండెమ్ చేయాలి? ప్రార్థన చేయాలంటే ఏ పాయింట్‌తో మొదలుపెట్టి ప్రార్థన చేయాలి? ఎక్కడి వరకు ప్రార్థన చేయాలి? సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. వితిన్ లోనే మనకి ప్రాబ్లమ్ ఉందండి. వితిన్ లోనే ఈ రాజకీయం లేకపోతే ఈ యుద్ధం జరుగుతుందండి. సింపుల్‌గా చెప్పాలంటే మన చర్చెస్‌ని మనం అబ్జర్వ్ చేస్తే, నేను అంటే క్రిటిసైజ్ చేసి మాట్లాడాలని కాదు, లేకపోతే ఎక్కువ దాంట్లోకి కూడా వెళ్ళట్లేదు. మీకు తెలుసు, మీరు అబ్జర్వ్ చేస్తే పెద్దలుగా ఆ స్థానం కోసం ఆర్ అధికారం కోసం పడే తపన మీకు తెలుసు. లేకపోతే 2 పార్టీల మధ్య జరిగేటటువంటి ఆ టెక్నిక్స్ అవన్నీ మీకు తెలుసు. అలాగే మనం కూడా స్టీరియోటైప్‌గా ఆచారయుక్తంగా వెళ్ళిపోయేటటువంటి తత్వంలోనూ ఇంకనూ ఉన్నాం. మరి అలాగే ఇప్పుడు రోమన్ కాథలిక్ ప్రాక్టీసెస్ నుంచి వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారని బయటికి ప్రొటెస్టెంట్‌లుగా బయటకొచ్చి ఇన్ని ఆహ్, ఏమంటారు? హ్మ్. డినామినేషన్స్‌గా లేకపోతే ఇండివిడ్యువల్ మినిస్ట్రీస్‌గా వచ్చి మరి మీరు నమ్మేటటువంటి మరి అదేంటండి డాక్ట్రిన్ ఏంటంటే, ఆ డాక్ట్రిన్ అండర్‌స్టాండింగ్‌లోనే బోలెడంత డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కో రకంగా ఉంటది. బాప్తిస్మం గురించి ఇప్పటికి కొట్టుకుంటున్నాం. ఎవరు ఏ బాప్తిజం తీసుకోవాలి, ఏ బాప్తిజం తీసుకోవద్దు అని చెప్పేసి. ఇట్లనే చాలా కాన్సెప్ట్‌ల మీద ఇంకనూ మరి డిఫరెంట్ అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. మరి కొన్ని కాన్సెప్ట్‌లయితే ఇప్పటికి దేవుడు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా మరి ఆ మిస్టరీస్‌ని రివీల్ చేయలేదు, పౌల్‌కి రివీల్ చేసినట్టుగా. అదే దాని నిమిత్తంగా కొంతమంది టీచర్స్ ఏం చెప్తున్నారంటే, దేవుని రాజ్యాన్ని చాలా హానెస్ట్‌గా, ప్రయత్న లోపం లేకుండగా, చాలా కమిటెడ్‌గా వెతికే వారికే అడుగుడి ఇవ్వబడును, తట్టుడి దొరకబడును వంటి వర్సెస్ వాళ్ళకే అప్లికేబుల్ అన్నట్టుగా మరి కొంతమంది టీచర్స్ చెప్తుంటే, అది కొంచెం భయంగా కూడా ఉండిందనమాట. అంటే ఇంకెంత కమిట్మెంట్ చూపించాలో, ఎంత డెడికేషన్ చూపించాలో అనేసి. అలాగే మరి చూడండి, సరే ఈ డిఫరెంట్ అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. కానీ ఎక్స్‌ట్రీమ్‌కి పోయేవాళ్ళ పరిస్థితేంటి? దేవుని పేరు మీద మహిమ కార్యాల పేరుతో చేసే కొన్ని ఎక్స్‌ట్రీమ్ యాక్టివిటీస్ ఉన్నాయి. మనకు తెలిసిపోతూ ఉంటాయి, కొన్ని వాక్యానికి విరుద్ధంగా ఉంది. లేపోతే దేవుని నామానికి అపకీర్తి తెచ్చేలాగున్నాయి, అపహాస్యం చేసేలాగున్నాయి. మరి అలాంటి వాళ్ళని మనం కండెమ్ చేయాలా? వద్దా? ఇప్పుడు కండెమ్ చేసుకొని మనలో మనం కొట్టుకుంటా ఉంటే, మనల్ని తొక్కేసే సో కాల్డ్ రిలిజియన్ ఎక్స్ ఆర్ సో కాల్డ్ రిలిజియన్ వై ఆర్ ఆల్రెడీ దేర్ టు టార్గెట్ కదా! పాయింట్ ఔట్ కదా! మరి ఇలాంటి విషయంలో మేము ఎలా చూస్తున్నారు? ఎలాంటి అవగాహన కలిగున్నారు? లేపోతే మీ నాయకులు, లేపోతే మీ సంఘ కాపరులు, లేపోతే మన సంఘ కాపరులు ఎటువంటి అవగాహన తీసుకొస్తున్నారనేది మనం ఆలోచించాలండి. ఎందుకు ఆలోచించాలంటున్నానంటే, మనం ఎవరినో మార్చేస్తాము, ఏదో జరిగిపోద్దని కాదు గానండి. కానీ డిస్కషన్స్ చేయడం ద్వారా, లేపోతే ఏమంటారు, అభిప్రాయాలు షేర్ చేసుకోవడం ద్వారా ఏదన్నా ఒక దాన్ని ఒక కార్యరూపంగా మనం చేయగలిగి, మనలాంటి చిన్న ఫెలోషిప్స్‌కో, లేపోతే మనకంటే చిన్న ఫెలోషిప్స్‌కో, లాస్ట్ టైమ్ అన్నారు గదా! మనకంటే చిన్న చర్చెస్ వాళ్ళున్నారు అని జెప్పేసి. అలాంటి వాళ్ళకి మనం ఏదన్నా ఊతం ఇవ్వగలమేమో బహుశా. ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఔట్ సైడ్‌కొద్దాం. వితిన్ గురించి చాలా చూసాం గదా! ఈవెన్ వితిన్ క్రిస్టియానిటీలో కూడా మరి చూడండి, బిషప్, పోప్ అనే పదవుల గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు గూడా మరి ఆ రాజకీయం జరుగుతా ఉంటది. ఇక తవ్వుకుంటే ఇక గొయ్యి ఎళ్తానే ఉంటది. నేను దాన్ని అక్కడికి ఆపి బయటకొస్తున్నా. బిట్వీన్‌గా ఏంటి? రిలిజియన్ ఎక్స్, వై మధ్య మరి మన ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లమాటిక్‌గా అయిపోతుంది. ఎందుకంటే సంఖ్య పెరిగిపోతుంది. అలాగే మనం చేసే కొన్ని మరి ప్రాక్టీసెస్ కూడా మరి వాళ్ళకి అభ్యంతరకరంగా కనిపించే ప్రమాదం ఉంది. ఇప్పుడు వాళ్ళ మధ్యలో మైకులు పెట్టి పెద్ద పెద్దగా వాళ్ళది, వాళ్ళిది అంటే మరి వాళ్ళకి కోపమే వస్తది. మరి వాళ్ళు అన్యులే. కానీ అన్యుల్ని ఇప్పుడు మనం కూడా ఈ సద్దుకాయలు పరిసయ్యుల్లాగా ఛీ! మీరు అంటరానోళ్ళు అన్నట్టుగా మరి డీల్ చేస్తామా? లేకపోతే మనం వాళ్ళని యేసుక్రీస్తు మాదిరి ప్రేమ చూపుతూ, అంటే ఎక్కడ కండెమ్ చేయాలో అక్కడ కండెమ్ చేస్తే, ఎక్కడ ప్రేమించాలో అక్కడ ప్రేమిస్తూ ముందుకు తీసుకొస్తామా? అఫ్‌కోర్స్ నువ్వెంత నిజాయితీగా వెళ్ళినా, ఇందాక మున్నన్న చెప్పినట్టుగా వాళ్ళు ఎంచుకునే మార్గం ఒకటే ఉంటది. వాళ్ళ ఎక్సిస్టెన్స్‌కి ప్రాబ్లమాటిక్‌గా అయ్యాము అంటే సింప్లీ పర్సిక్యూషన్. దట్ ఈస్ వాట్ జీసస్ వాస్ టెల్లింగ్ ఇన్ ది గాస్పెల్స్. అపోస్తల కార్యాలు అంతట్లో కూడా అదే గదా మనం చూసింది. క్రైస్తవ్యం పూల పాన్పని ఎక్కడా చెప్పలా.
మరి ప్రాస్పరిటీ గాస్పెల్ దిశగా క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు. అలాంటి మినిస్ట్రీలకి సంఖ్య పెరిగిపోతుందంటే కారణం ఏంటంటే అలిసిపోయినటువంటి క్రైస్తవుడు. మరి చూడండి మన గొర్రెలంటే నిజంగానే ఆ గొర్రె అనే పదానికి చాలా ఏమంటారు మెటఫర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన ఇజ్రాయేలీలుగా మనం కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ గా నలిగిపోతా ఉన్నాం. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లేకపోతే వేరే రిలేషనల్ ఇబ్బందులు, లేకపోతే చాలా ఇబ్బందుల్లో నలిగిపోతున్న మనం ఇలాంటి ఒక ఫెలోషిప్‌కి నేనే వచ్చాననుకోండి. ఏది మొన్న నా కోసం ప్రార్థన చేస్తారు. లేకపోతే నాకు మామూలు టైంలో ఒక గంట కుదరట్లేదు. ఇక్కడ కూర్చుందాము. ఇక్కడ కొంచెం పీస్‌ఫుల్‌గా ఉందాం అని వచ్చినప్పుడు, మళ్ళీ నా బోటోడు ఎవడో నిలబడి మీరు అలా ఉన్నారా? ఇలా ఉన్నారంటే ఏమవుద్దంటే నేనేదో మెడిటేషన్ కోసము, మనశ్శాంతి కోసం వస్తే మళ్ళీ వీడేంటి అదంటాడు, ఇదంటాడు అని గబుక్కుని అలిసిపోయి బయటికి వెళ్ళిపోతా ఉంటారు. అలిగి వెళ్ళిపోయి ఎక్కడికెళ్తారు? అక్కడికి వెళ్లి ప్రాస్పెరిటీ గాస్పెల్ చెప్పే వాళ్ళ దగ్గరికెళ్లి మాకిక్కడ దేవుడు ఏదో చేసేస్తున్నాడనే ఆ ట్రాప్‌లో, లూప్‌లో పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది ప్రియులారా. మరి ఈ రిలీజియన్ బిట్వీన్‌గా ఉన్నప్పుడు దీన్ని మనం చేంజ్ చేయలేం గానీ, మనం ప్రిపేర్ చేయొచ్చు. ఎలా ఇప్పుడు మున్నన్న మాదిరి భారం కలిగిన నాయకులు కాకపోతే ఒకటే కాషన్ ఏంటంటే ఇక్కడ ఎవరికైనా అంటే మున్నన్న అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఎవరికైనా కాషన్ ఏంటంటే మనం కూడా ఎమోషనల్ అయిపోయి, ఎగ్జాగరేట్ అయిపోయి దాన్ని ఒక డైరెక్షన్‌లెస్ అగ్రెషన్‌గా పెట్టుకోకుండా నెక్స్ట్ జనరేషన్‌కి చక్కగా అరే బాబు! ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలనే ఒక ఇన్‌పుట్ లేకపోతే దానికి సంబంధించిన ఒక వీడియో గాని, ఒక డాక్యుమెంట్ గాని, లేకపోతే ఏదన్నా ఒక ఆర్కైవల్ చేసి వాళ్ళకి మనం గిఫ్ట్‌గా అందించటం. వారికి మనం చెప్పగలగటం. ఎస్పెషల్లీ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత చెల్లాచెదరు అయిపోయినా, యేసుక్రీస్తు చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటి అని మొన్న మా టీచర్ గారు చెప్పారు. ఏంటంటే ఆయన శిష్యుల్ని తయారు చేసెను. శిష్యుల్ని తయారు చేసి ఏం చేశారంటే పంపించారు. సో, మనం కూడా మేబీ మనకంత మరి పవర్ ఉందో లేదో తెలీదు. మేబీ ఉన్నన్న లాంటి నాయకులకి ఆ పవర్ ఒకవేళ భగవంతుడు ఇచ్చి ఉండుంటే, మరి ఆయన కూడా మరి ఆ భారం కలిగిన వాడుగా మరి ఆయన ఏం చేయాలంటే శిష్యుల్ని ట్రైన్ చేసి ఎమోషనల్‌గా, స్పిరిచ్యువల్‌గా ట్రైన్ చేస్తూ అంటే మనమేమి ఇక్కడ యుద్ధానికి తెరలేపట్లేదండి. దయచేసి కాంటెక్స్ట్ మిస్ అవ్వకూడదు ఇక్కడ. మరి ఆ విధంగా శిష్యుల్ని తయారు చేస్తూ చక్కగా మరి ఆ ప్రిపరేషన్ చేసుకుంటూ వారి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసే విధంగా మరి ముందుకు తీసుకెళ్ళడం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డిచ్‌కి గాళ్ళు తుప్పాసి ప్రశ్నలేసుకొస్తారు. చదవకుండా, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా. మరి ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో మీ దేవుడు అనెతికల్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చేసాడు, చంపేయమన్నాడు. అది, ఇది అని వచ్చేస్తా ఉంటారు. అయితే మనం ఒక టైంలో ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, ఒక హ్యాండ్ బుక్ ప్రిపేర్ చేసి చిన్న చిన్న సంఘాల వాళ్ళకి మనం ఇచ్చి, బాబు కనీసం ఈ బేసిక్స్ అన్నా వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి అని అందిస్తే ఎలా ఉంటదని ఆలోచనొచ్చింది. కానీ సరే నువ్వు ఎంత సమాధానం చెప్పినా అవతలోడు మూర్ఖత్వంతో వస్తానే ఉంటాడు. ఇక అది దాన్ని మనం చేంజ్ చేయలేం గానీ, బట్ అట్‌లీస్ట్ ఎంతో కొంత ప్రిపేర్ చేసిన వాళ్ళం అవుతాం గదా! సో, ఆ ఉద్దేశంగా నేను ఈ ప్రశ్నలు లేదా ఈ తలంపులు మీ ముందుకు తీసుకొస్తున్నాను తప్ప వేరే ఏమీ లేదండి. సో, దయచేసి అర్థం చేసుకోండి పర్సిక్యూషన్స్ ఆర్ దేర్. ఇట్ విల్ బి దేర్ టిల్ మరి ఆయన రాకడొచ్చే వరకు ఉంటది. మరి మనం దాని నిమిత్తంగా వితిన్ అన్నప్పుడు మన సంఘాలు అనే కాకుండా వితిన్ అంటే పర్సనల్‌గా కూడా, వ్యక్తిగతంగా కూడా మరి ఆ యుద్ధం జరుగుతా ఉంటది. మనం ఆ విధంగాను మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. దానికి సంబంధించి ఒకవేళ మీకెవరికన్నా బెస్ట్ ప్రాక్టీసెస్ లేపోతే ఇలా చేయొచ్చు కదండీ! ఇలా చేయొచ్చు కదా! అనే తలంపులొస్తే మీరు షేర్ చేయండి. మున్నన్నతోనే షేర్ చేయండి. మేబీ ఒక రోజు ఎప్పుడన్నా ఒక ఫ్రీ సెషన్ పెట్టుకొని మనం మాట్లాడుకొని వి కుడ్ మేబీ ఒక 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 ఏదన్నా ఒక యాక్షన్ ఐటెమ్‌గా దాన్ని బ్రింగ్ ఔట్ చేసి ఎయిదర్ మనకో లేపోతే ఇతరులకో మనం దాన్ని హెల్ప్‌ఫుల్‌గా చిన్న చిన్నగా మనం ఆహ్, ఆహ్, యొక్క పనిని మనం ప్రారంభించవచ్చుననమాట. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ వై ఐ ట్రైడ్ అండ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే అనేది. ఈ ప్రాక్టీస్ అనేది ఎప్పుడూ ఉంటానే ఉంటది. మనం దాన్ని ఏ లెన్స్‌లో చూస్తున్నాము, ఏ విధంగా చూడాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేదే మనకి ఇంపార్టెంట్. అసలు ఇంకా అదృష్టం ఏంటంటే మున్నన్న లాంటి వారికి భారం ఉంది. అసలు ఇవేమీ లేకుండా సింపుల్‌గా వేరే దేశంలో నడిపిస్తున్న నాయకులను చూసి మనం ఏమనుకోవాలి నిజానికి? అంటే కంపేర్ చేయకూడదు గానండి. ప్రశ్న తీసుకొస్తున్నాను అంతే. మరి సరే ఏదేమైనప్పటికీ నడిపించాల్సింది దేవుడు, జరిగించాల్సింది పరిశుద్ధాత్మ కార్యం గాబట్టి ఆయన చిత్త ప్రకారం జరగాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ విధంగా దేవుడు నడిపించాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ మై రిక్వెస్ట్ ఈస్ థట్ మరి ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లో నేను ఇలాగే అంటే ఇలా కాదు గానీ ఇంకొంచెం వేరే విధంగా నేను వీడియోల రూపంలో పౌలు చరిత్రని నేను మీకు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. సో, అవకాశం ఉన్నవాళ్ళు కొంచెం పెద్ద స్క్రీన్స్‌లో చూడడానికి ప్రయత్నించండి అవకాశం ఉన్నంత వరకు. అలాగే మున్నన్న ఇక నుంచి ఏం చేయబోతారంటే ఒకవేళ నా ఎపిసోడ్ ఒక పలానా శుక్రవారం ఉందని మొన్నన్న డిసైడ్ చేసినప్పుడు, ఆ శుక్రవారం మధ్యాహ్నం గాని లేకపోతే ఒక రోజు ముందు గాని మీకు ఆ ఎపిసోడ్ ఉంది. లేకపోతే ఆ రోజుకి మీరు చదువుకు రావాల్సిన వాక్య భాగం ఇదని ముందే మీకు చెప్తారు హోంవర్క్ లాగా. మీరది చదువుకొస్తూ దానికి రెలెవెంట్‌గా ఇక్కడ వీడియోస్ చూస్తూ కొంచెం మనం దాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దామండి. సో, ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఈస్ యెట్ టు కమ్. సో, కైండ్లీ బేర్ అండ్ కైండ్లీ ప్రే ఫర్ దీస్ సెషన్స్ అండి. ఓకే. విత్ థట్ ఐ యామ్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు మరి మున్నన్న. మరి ఇక చివరిగా మీ అందరికీ కూడా షాలోమ్.